ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కబోతున్నాయి. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ జనంలోకి రావడానికి ముహూర్తం గతంలోనే పెట్టేశారు. ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా జనంలోకి వెళ్లాలని అనుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారట. దీంతో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరింత హీటెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జనంలోకి వెళ్లేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాబోయే కొద్ది రోజుల్లో జనంలోకి వెళ్లేందుకు రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు విపక్ష నేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూడా జనంలోకి వెళ్లేందుకు ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసుకున్నారు. అటు సీఎం చంద్రబాబు కూడా నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో జనంలోకి వెళుతూ బిజీగా ఉంటున్నారు. దీంతో త్వరలోనే జనంలోకి వెళ్లేందుకు మంత్రి లోకేష్ సిద్ధమవుతున్నారని సమాచారం. టీడీపీ సభ్యత్వం పూర్తి చేసుకున్న 1 కోటి మందికి భరోసానిచ్చేలా తన యాత్ర సాగేలా నారా లోకేష్ రూట్ మ్యాప్ను ఖరారు చేసుకుంటున్నారట. అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ టీడీపీని మరింత బలోపేతం చేయడం, దాంతోపాటు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ప్రధాన సమస్యలు, చేపట్టాల్సిన పనులు, చేయాల్సిన అభివృద్ధి పనులు ఏంటన్న దానిపై వివరాలు తెలుసుకుని అక్కడికక్కడే సమస్యలు పరిష్కారమయ్యేలా చూడడం కూడా యాత్ర ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ప్రభుత్వ వైఫల్యాలనే ప్రధానంగా ఎత్తిచూపుతూ వైఎస్ జగన్ జనంలోకి అడుగు పెడుతుండటంతో జగన్కు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది, ఇప్పటి వరకు అమలు చేసిన వివిధ రకాల సంక్షేమ పథకాలు, జరిగిన డెవలప్మెంట్ ప్రజలకు వివరించాలని లోకేష్ డిసైడ్ అయ్యారట. గత 5 ఏళ్లలో జగన్ పాలన ఏ విధంగా ఉందో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉందో తేడాలను ప్రజలకు వివరిస్తూ యాత్ర ముందుకు సాగేలా లోకేష్ టీం ప్రయత్నిస్తోంది. ఏ జిల్లాల్లో పర్యటించాలి, ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆయా జిల్లాల్లో ఇప్పటి వరకు చేసిన డెవలప్మెంట్ ఏంటి అన్నది ముందుగానే రిపోర్ట్లను తయారు చేసుకుని యాత్ర కొనసాగించేలా లోకేష్ రెడీ అవుతున్నారట. మొత్తానికి రాబోయే కొద్ది రోజుల్లో ఏపీలో జనంలోకి ఒకేసారి 3 కీలక నేతలు అడుగు పెట్టబోతున్నారు. పల్లెల్ని చుట్టేస్తూ వారి యాత్రలు సాగనున్నాయి. 2024లో వైసీపీ ఓడిపోవడంతో 2029లో గెలిపే లక్ష్యంగా వైఎస్ జగన్ ఇప్పటి నుంచే ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతున్నారు. 2029కి మరో 4 ఏళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుంచే ఎన్నికల సమర శంఖారావానికి తెరలేపుతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా నిత్యం జనాల్లో ఉండేలా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. జనాల్లోనే తిరుగుతూ వారితో మమేకమవుతూ అక్కడి సమస్యలను తెలుసుకుని వాటికక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించేలా పవన్ తన రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటున్నారు. ఇటు లోకేష్ కూడా నిత్యం జనాల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.